సార్లు బెంగళూరులోనే ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఏ అంశానికి సంబంధించి కూడా పెద్దగా స్పందించకపోవడం, వారి పార్టీ కార్యకర్తలు వచ్చి వారికి చాలా విషయాలు చెప్పుకోవడం కోసం వారి నివాసం వద్దకు వచ్చినప్పటికీ కూడా సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి పంపించారు. బయటికి కూడా లాక్కెళ్ళిన సిచ్యువేషన్ కనిపించింది. అంటే కార్యకర్తలు చెప్పే మాటలు కూడా వినడం లేదు, అలాగే నాయకుల్ని కలవడం లేదు. కేవలం బెంగళూరుకు మాత్రమే ఎక్కువగా, అలాగే వారి ఇంటికి, వారి ప్యాలెస్కి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు. గతంలో పదే పదే వీకెండ్ పాలిటీషియన్స్ వారు ఇక్కడ ఉండరు, హైదరాబాద్లో ఉంటారంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి పదే పదే జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు ఆ రకంగా మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలో ఏమాత్రం ఉన్నారా లేరా, వారి కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదు, నాయకులకి అందుబాటులో ఉండడం లేదు. అలాగే చాలా సందర్భాల్లో కాంట్రాక్టర్లు వచ్చారు, అలాగే బాధితులు కూడా జగన్మోహన్ రెడ్డిని కలుద్దామని వచ్చినప్పటికీ కూడా అందుబాటులో లేకుండా బెంగళూరు వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అసలు బెంగళూరే ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ప్యాలెస్లో ఏం జరుగుతుంది లాంటి అనేక అంశాలు ఇవాళ ప్రజల్లో ఒక రకమైన చర్చ అయితే జరుగుతూ ఉంది. అంటే కేవలం కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, బాధితుల నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే వెళ్తున్నారా, లేదంటే ఇంకా ఏమైనా జరుగుతోందా అన్న ప్రశ్నలు ఇవాళ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ లీడర్, అడుసుమిల్లి